ఇటీవల కురిసిన వర్షాలకు ఆదిలాబాద్ జిల్లాలో పత్తి, సోయా, కంది పంటల్లో చాలా సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా పంటల్లో కలుపు పెరిగిపోయింది. అక్కడక్కడ వర్షపు నీటి వల్ల చీడపీడల ఉధృతి పెరిగింది. వెంటనే వర్షపు నీటిని తొలగించి తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్. వ్యవసాయానిది వాతావరణానిది విడదీయరాని బంధం. వాతావరణం అనుకూలంగా ఉంటే పంటల్లో అధిక దిగుబడులను చూడవచ్చు. అదే వాతావరణం ప్రతికూలించిందా దిగుబడులు తగ్గవచ్చు లేదా అసలుకే దక్కకుండా పోవచ్చు. ఇటీవల వరుసగా కురిసిన వర్షాలు, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఆదిలాబాద్ జిల్లాలోని ఆరుతడి పంటలకు ఆటంకంగా మారాయి. ముఖ్యంగా పత్తి, సోయా, కంది పంటల్లో కలుపు, చీడపీడలు పెరిగిపోయాయి. వీటి నివారణకు ఎలాంటి యాజమాన్యం చేపడితే పంటను కాపాడుకోవచ్చో తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. ప్రస్తుతము ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే ప్రధాన పంటలు పత్తి, సోయాబీన్, కంది. మరి ప్రతి పంట చూసినట్లయితే ప్రస్తుతము 50 నుంచి 55 రోజుల దశలో ఉంది. అంటే ఇప్పుడే గూడ తయారయ్యే దశలో ఉంది. మరి గత 15 నుంచి 20 రోజులలో కంటిన్యూగా రోజు వర్షం కురవడం వల్ల ప్రతి ఎదుగుదల, అదేవిధంగా ముఖ్యంగా కలుపు సమస్య అనేది రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ప్రస్తుత పరిస్థితులలో అంతర్కృషి చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ కలుపు నివారణకి అమోనియం గ్లూఫోసినేట్ లేదా పారాక్వాట్ 5 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి డోమ్ పెట్టుకొని, అదేవిధంగా మొక్క పైన పడకుండా, ఆకుల పైన పడకుండా, కాండం పైన పడకుండా జాగ్రత్త వహించి పిచికారీ చేసుకున్నట్లయితే కొంత కలుపును నివారించుకోవచ్చు, ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంది. ఇకపోతే వర్షాలు కంటిన్యూగా కురవడం వల్ల పెరుగుదల లోపించి ఉంది. పెరుగుదల రావడానికి ముఖ్యంగా 3.19 లేదా 3.20 లేదా 13.045 10 గ్రాములు లీటర్ నీటికి, దాంతోపాటు ఫార్ములా 4, ఫార్ములా 6 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా బాగా నీళ్లు నిలిచిన ప్రదేశాలలో కింది ఆకులు అనేది ఎరుపుగా మారడం అనేది గమనించడం అనేది జరుగుతూ ఉంది. వీటి ఎరుపుగా ఉన్న మొక్కలకి ముఖ్యంగా యూరియా 10 గ్రాములు, దాంతోపాటు మెగ్నీషియం 10 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే ప్రస్తుతము పత్తి పంటలో చీడపీడల విషయానికి వస్తే పేనుబంక, అదేవిధంగా పచ్చదోమ గమనించడం జరిగింది. ఈ రెండింటి నివారణకి ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఎస్టమిప్రిడ్ 0.2 గ్రాములు లేదా ఎసిఫేట్ ప్లస్ ఇమిడాక్లోపిడ్ కలిపిన మందుని 2 గ్రాములు లేదా థయోమిథాక్సమ్ 0.2 గ్రాములు లేదా ఎస్టమిప్రిడ్ ప్లస్ బైఫెంథ్రిన్ అనేది 0.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుంటే ప్రస్తుత దశలో ఆశించిన పేనుబంక మరియు పచ్చదోమను నివారించుకోవచ్చు. ఇకపోతే రెండవ ప్రధాన పంట సోయాబీన్. ఈ సోయాబీన్ పంట ప్రస్తుతము పూత దశలో ఉంది. ఈ దశలో ముఖ్యంగా గత 15-20 రోజుల నుంచి 2 రకాల పురుగులు, కాండపు ఈగ, కాండపు తొలుచు పురుగు లేదా పెంకు పురుగు అంటాము. ఈ 2 రకాల పురుగులు అక్కడిక్కడ గమనించడం జరుగుతూ ఉంది. వీటి నివారణకి ముఖ్యంగా ఈ కార్బోఫిరాన్ 3% లేదా 3G గుళికలు ఎకరానికి 8 నుంచి 10 కిలోల చొప్పున మొక్క కింది భాగంలో, అడుగు భాగంలో పడేటట్లు చూసుకోవాలి. అదేవిధంగా పిచికారీ మందులైనటువంటి థయోమిథాక్సమ్ లాంబ్డాసైలోత్రిన్ 0.4 మిల్లీలీటర్లు లేదా లాంబ్డాసైలోత్రిన్ క్లోరాంథనిప్రోల్ 0.4 మిల్లీలీటర్లు లేదా బీటా సైప్రుత్రిన్ ప్లస్ ఇమిడాక్లోపిడ్ 0.7 మిల్లీలీటర్లు లేదా ఐసోసైక్లోజోరం అనే మందుని 1.2 మిల్లీలీటర్లు. ఈ 4 మందులలో ఆల్టర్నేట్గా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క కాండపు తొలుచు పురుగు, కాండపు ఈగను నివారించుకోవచ్చు. ఇకపోతే అక్కడక్కడ సూక్ష్మ పోషకాల సమస్యలు సోయాబీన్లో కనబడతా ఉన్నాయి. కాబట్టి ఈ పురుగు మందులతో పాటు పల్సెస్ అక్యుస్ప్రే అనేది మార్కెట్లో దొరుకుతూ ఉంది. అది 10 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఈ సూక్ష్మ పోషకాలను కూడా నివారించుకోవచ్చు. ఇకపోతే మూడవ ప్రధాన పంట కంది. కంది అత్యధిక వర్షానికి అక్కడక్కడ ఎండు తెగులు అనేది వడలిపోవడం అనేది గమనించడం జరిగింది. సో వేర్ల దగ్గర తెల్లటి బూజు ఉన్నట్లయితే ముఖ్యంగా ఈ కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మొక్క మొదట్లో పిచికారీ చేసుకోవాలి. సో ఈ విధంగా ప్రస్తుత పరిస్థితులలో ముఖ్యంగా ప్రత్తి మరియు సోయాబీన్, అదేవిధంగా కంది పంటల్లో తగు జాగ్రత్తలు చేపట్టినట్లయితే పంట
మంచి ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది.